ఇక ఒకటి కాదు రెండు కాదు ఒక్కో నియోజకవర్గంలో 3600 డబుల్ బెడ్రూమ్ ఇల్లు బీఆర్ఎస్ ఇచ్చిందన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పేదల సొంతింటి కల నిజం చేయడానికి 324 కోట్లు ఖర్చు అయిందన్నారు. కట్టించినప్పుడు ఒక్కో ఇంటికి 9 లక్షలు. ఇప్పుడు ప్రాంతాన్ని బట్టి ఆ ఇళ్ల విలువ 30 లక్షల నుంచి ₹1 కోటి వరకు పలుకుతోందని చెప్పాడు కేటీఆర్. డబుల్ బెడ్రూమ్లు ఒక హైదరాబాద్ పరిధిలో మేము కట్టినాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 3600 మంది లబ్ధిదారులు. ఎందుకంటే 24 నియోజకవర్గాలు మొత్తం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3600 మంది లబ్ధిదారులను ఎంపిక చేసి వారికి అందజేసినాం. మొత్తం కలిపి ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గానికే 324 కోట్లకు అక్కడ మా గోపీనాథ్ గారు, మా తలసాని గారు అక్కడ రేమత్ నగర్లో కట్టిన ఇండ్లు వాటిని ఇనాగరేట్ చేసినారు. మిగతా వాళ్ళకి కొల్లూరులో ఇంకా వేరే చోట్ల కూడా ఆ 3600 మంది లబ్ధిదారులకి మేము అందించిన వ్యవహారం. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ నేను చెప్పాలా. ఒక్కొక్క ఇల్లు కడటానికి మాకు ప్రభుత్వానికి అయిన ఖర్చు 9 లక్షలు. కానీ ఇలా ఒక్కొక్క ఇంటి విలువ మా శ్రీనివాస్ యాదవ్ గారి కాన్స్టిట్యున్సీలో కరెక్ట్గా అక్కడ మన నెక్లెస్ రోడ్ ఏదైతే ఉన్నదో అంబేద్కర్ నగర్ మొత్తం హుసేన్ సాగర్ వ్యూ ఉంటుంది, దానికి లేక్ వ్యూ. ఒక్కొక్క లేక్ వ్యూ అపార్ట్మెంట్ ఇవ్వాలని నేను చెప్తున్నది. ప్రైవేట్ వాడు కడితే అదే అపార్ట్మెంట్ ఒక్కొక్కటి 560 స్క్వేర్ ఫీట్లు. ఇది ప్రైవేట్ వాడు కడితే ₹1 కోటి. ఇవాళ మీరు రేమత్ నగర్లో నీ అపార్ట్మెంట్ విలువ కూడా ప్రభుత్వానికైన ఖర్చు మాత్రమే పెట్టినాను. అక్కడ 324 కోట్లు ప్రభుత్వానికైన ఖర్చు. కానీ దాని యాక్చువల్ విలువ తీసుకుంటే దానికి కనీసం 10 రెట్లు ఉంటుంది. అంటే ఈరోజు కొల్లూరులో ఒక్కొక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు 30-40 లక్షలు విలువ చేస్తుంది. రేమత్ నగర్లో ఇప్పుడు ఆ ఇల్లు ఒక్కొక్క దాని విలువ 30 లక్షలు. అంటే ఎంత సంపద పేదవాళ్ళకు అందించే ప్రయత్నం కేసీఆర్ గారి ప్రభుత్వం చేసిందో మీకు చెప్పే ప్రయత్నం నేను చేస్తా ఉన్నా. ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మాత్రమే మేము పెట్టిన ఖర్చు 324 కోట్లు అనే మాట నేను మీకు తెలియజేస్తాను.